జై శ్రీరామ్ అందరికీ వెల్కమ్ టు ఎపిసోడ్ 3/50 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఫేమస్ టెంపుల్స్ అండ్ డిస్ట్రిక్ట్స్. ఈ రోజు మనం నిజామాబాద్ జిల్లాలో జాన్కంపేట్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి వచ్చేసాం. ఈ గుడి దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈ ఆలయ చరిత్ర మనకి ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ లో గోడ పైన రాసి ఉంటుంది. షార్ట్ గా ఈ ఆలయ చరిత్ర మీకోసం. లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశపుడిని సంహరించిన తర్వాత ఆ ఉగ్ర రూపంలోనే దండకార్యంలో తిరిగారంట. అలా తిరిగి అలసిపోయి ఈ జాన్కంపేటలో ఉన్న కొండపైనికి వచ్చి సేద తీరారు. అప్పుడు అక్కడ తపస్సు చేస్తున్న ఋషులు మునులు స్వామివారిని ఉగ్రరూపం నుంచి శాంతపరచడానికి ఏం చేయాలో స్వామివారిని అడిగితే స్వామివారి ఆజ్ఞ మేరకు గండకీ నది సాలగ్రామాన్ని తీసుకొని నాభిలో ప్రాణ ప్రతిష్టాపన చేశారు. అప్పుడు స్వామివారు శాంతామూర్తి అయి శ్రీ లక్ష్మీ సమేతంగా మనకి ఈ జాన్కంపేట ఆలయంలో దర్శనమిచ్చారు. ఆలయ గర్భగుడి బయట మనకి దశావతార మూర్తులు కనిపిస్తాయి. గర్భగుడి బయట ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనకి అందరూ దేవుళ్ళు దర్శనమిస్తారు. లక్ష్మీ నరసింహస్వామి గుడిలో మనకి గుర్తువచ్చే శక్తివంతమైన స్తోత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక చోట మనకి అష్టలక్ష్మి అమ్మవార్లు కూడా దర్శనమిస్తారు. ఈ ఆలయం బయట అష్టముఖి కోనేరు మరియు శివాలయం కూడా ఉన్నాయి. జాన్కంపేట్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సాలగ్రామ నరసింహుడికే కాదు, అష్టముఖి కోనేరుకు చాలా ప్రసిద్ధి. ఈ సాలగ్రామానికి మరియు కోనేరుకు కూడా అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ కనిపించేదే అష్టముఖి కోనేరు. ఇలాంటి అష్టముఖి కోనేరు మనం ఎక్కడా చూసి ఉండము. అష్టముఖి కోనేరు అందాలు చూసిన తర్వాత పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళి అర్చన మరియు అభిషేకం చేయించాం. జాన్కంపేటలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరియు కోనేరు శివాలయం మీలో ఎంతమంది చూశారు? చూస్తే కామెంట్స్ లో చెప్పండి. ఇదే ఇవాల్టి ఎపిసోడ్ 3. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఎపిసోడ్ 4/50 ఇన్ మై ఛానల్ అన్య వ్లాగ్స్ తెలుగు. బాయ్.